ఈరోజు నేను మీతో పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి మాట్లాడతాను. సో పీసీఓఎస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, సో ఎట్లా తెలుస్తుంది అని నేను మీతో డిస్కస్ చేస్తాను అనమాట. సో పీసీఓఎస్ అనేది నీటి బుడలు ఉన్నాయన్నమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అంటారు. సో యూజువల్గా అంటే అడలసెన్స్ లైక్ 15 ఇయర్స్ నుంచి చెప్పొచ్చు. 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్కే జనరల్గా ఈ ఏజ్లో పీసీఓఎస్ కనిపిస్తుంది అనమాట. సో పీసీఓఎస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యూజువల్గా 15 ఆర్ లైక్ 25 to 35 ఇయర్సే రీప్రొడక్టివ్ ఏజ్ అనమాట. ఆ ఏజ్లో నార్మల్గా యావరేజ్గా 8 to 10 ఎగ్స్ అనేది ఒక్కొక్క అండాశయలో ఉండాలి అనమాట. బట్ పీసీఓఎస్ వాళ్ళలో మోర్ దెన్ 15-20 ఎగ్స్ అట్లా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా మంత్లీ ఎగ్ రిలీజ్ అవుతుంది కదండి. అట్లాంటి ప్రాసెస్ అనేది పీసీఓఎస్ వాళ్ళకి జరగదనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఓవరీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో దానివల్ల వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదన్నమాట. అది ఒకటి. అండ్ దెన్ వాళ్ళకి ఎట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయంటే వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ పీరియడ్స్ రాదనమాట. సో వాళ్ళకి ఎట్లా వస్తుందంటే ఎవ్రీ 2 months 3 monthsకి ఒక్కసారి వస్తుంది అనమాట. సో మీకు రెగ్యులర్గా ఎగ్ రిలీజ్ అయ్యాకనే ఎవ్రీ మంత్ 28 days 30 days ఆర్ 35 days ఒకసారి పీరియడ్ వస్తుంది. రెగ్యులర్గా పీరియడ్ రాలేదు అనుకోండి, మీకు ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వలేదని అర్థం అనమాట. సో అదే ఒక మేజర్ కంప్లైంట్. అండ్ దెన్ ఇంకొకటి అనేది వెయిట్ అనేది వాళ్ళకి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది హెయిర్స్ అనేది మేల్ టైప్ ఆఫ్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయన్నమాట. సో వాళ్ళకి చెస్ట్ హెయిర్, బియర్డ్, ముస్టాచ్ అండ్ దెన్ వెనకాల బ్యాక్ హెయిర్స్ అట్లా హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటాయి. దీన్ని హిర్సుటిజం అంటాం. సో అట్లా వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఎట్లా తెలుస్తుంది మనకి అంటే స్కాన్ చేస్తే మనకి అండాశయలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, పీసీఓఎస్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లా అంటే అగైన్ ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలా, కాదు రెగ్యులర్ సైకిల్ కావాలా, వాళ్ళకి పెళ్ళి అయిపోయిందా అవ్వలేదు, అట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు 20-25 ఇయర్స్ లోపల ఉన్నారనుకోండి, సో ఇంపార్టెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అనమాట. వెయిట్ రిడక్షన్ అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ రిడ్యూస్ అయ్యాకనే మీకు కరెక్ట్గా సైకిల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వెయిట్ రిడక్షన్ వల్ల ఓవరీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయన్నమాట. అండ్ దెన్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇట్లా జరుగుతుంది కాబట్టి మీకు రెగ్యులర్గా సైకిల్ వస్తుంది అనమాట. సో వెయిట్ రిడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ కావాలంటే ఒక హార్మోన్ పిల్స్ 2-3 months ఇస్తారు. ఆ లోపల మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేసుకుంటే మీకు రెగ్యులర్గా సైకిల్ వస్తుంది. నెక్స్ట్ మీకు పిల్లలు కావాలని ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ద ఫస్ట్ అనేది సేమ్ వెయిట్ రిడక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కరికి వెయిట్ రిడక్షన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు స్పాంటేనియస్గా న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఆర్ లైక్ చిన్న పద్ధతి ఓవులేషన్ ఇండక్షన్, ఐయుఐ అట్లాంటి ట్రీట్మెంట్లో వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది అనమాట, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ అనేది వెయిట్ రిడక్షన్. నెక్స్ట్ ఓవులేషన్ ఇండక్షన్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరం అయినాయి, ట్యూబ్స్ అన్నీ బాగున్నాయా లేదా అదన్నీ చూసుకోండి. ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంది, పెళ్ళి 1 year అయినాయి అనుకోండి, మనం న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఒక 3 to 6 months ట్రై చేసుకోవచ్చు. దాంట్లో కూడా అవ్వకపోతే నెక్స్ట్ ఇంట్రాయూట్రిన్ ఇన్సెమినేషన్, ఐయుఐ, నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, అట్లా ముందు వెళ్ళాలన్నమాట. సో ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. మీకు ఇంకా పీసీఓఎస్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టచ్చు. మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తాము. సో థ్యాంక్ యూ.